ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బీచ్కి రన్నింగ్కి వచ్చాను. అండ్ హియర్ యూ కెన్ సీ మంచిగా ఫిషర్మెన్స్ అంతా ఫిషెస్ పడుతున్నారు. చూడండి, ఇప్పుడు అక్కడ ఉంది కదా, ఇప్పుడు వీళ్ళంతా కలిపి లాగుతుండే దాంట్లో లైక్ చాలా అంటే చాలా ఫిషెస్ అయితే వస్తాయి వీళ్ళకి. చూడండి, ఆ నెట్ అంత ఉంది కదా, కంప్లీట్గా సర్కిల్ చేశారు కదా, దీంట్లో చాలా అంటే చాలా ఫిషెస్ వస్తాయి. Good morning, my dear people, and I hope you all are doing great. And this is officially the first vlog. So ఏంటంటే 100 days of vlogging చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. బేసికలీ ఇలా ఫిక్స్ అవ్వడానికి కారణం ఏంటంటే 2024లో ఎలాగైనా సరే మనం 1 million కొట్టాలని ఫిక్స్ అయ్యాను. సో దానికోసం చేస్తుండే ప్రయత్నాల్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్ దట్ ఐఎమ్ డూయింగ్. ఎందుకంటే యూ నో దట్ ఐ లవ్ వ్లాగింగ్ సో మచ్. సో వ్లాగ్స్తోనే స్టార్ట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. 100 days వ్లాగ్స్ చేద్దాం, 100 వ్లాగ్స్ చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాను. బట్ 100 వ్లాగ్స్ కంటిన్యూస్గా చేస్తానా, డే బై డే చేస్తానా, గ్యాప్ ఇచ్చి చేస్తానన్నది నాకు ఐడియా లేదు. బట్ 100 వ్లాగ్స్ అయితే చేద్దామని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యాను. సో అది సంగతి. అండ్ బై ద వే, ఎర్లీ మార్నింగ్ అలా బీచ్లో రన్నింగ్కి వచ్చాను. డైలీ మార్నింగ్ నేను రన్నింగ్కి వస్తాను అనమాట బీచ్లోకి, టు లూజ్ సమ్ weight, to cut some fat, and to have some positive and fresh feeling early in the morning. మనం డైలీ మార్నింగ్ రన్నింగ్కి వస్తుంటాం అనమాట. యూ కెన్ సీ చాలా అంటే చాలా చేపలు పడ్డాయి. చూడండి, చేపల్ని కొనేయడానికి ఆల్రెడీ జనాలు కూడా వచ్చేసారు. బై ద వే, నేను ఫిష్ అస్సలు తిన్నాను అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు ఒక 2-3 times ఫిష్ తింటున్నప్పుడు ముళ్ళు గుచ్చుకుంది. అప్పటి నుంచి నాకు చాలా భయం ఫిష్ అంటే. సో నేను ఫిష్ జోలికి అస్సలు వెళ్ళను. ఓన్లీ ఎక్కడైనా హోటల్కి వెళ్ళినప్పుడు అపోలో ఫిష్ ఉంటుంది కదా, ఆ డిష్ తింటాను అంతే. దాంట్లో ముళ్ళే ఉండవు కాబట్టి. బట్ చికెన్ గట్టిగా తింటాను. ఈ ఫిష్ మాత్రం నాకు పెద్దగా నో, ఇట్స్ ఏ ఫోబియా అనుకోండి, భయం అనుకోండి. ఫిష్ మాత్రం నేను అస్సలు తిన్నాను. మమ్మీ డాడీ చెప్తుంటారు తిను 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 బాగుంటుందని. బట్ నో, ముళ్ళు ఉంటుంది, నాకు చాలా భయం. ఏదేమైనా చెప్తున్నాను, నాకు దీని మీద ఉన్న ఇష్టం, పిచ్చి ఎప్పటికీ తగ్గదు. ఐ లవ్ ఎస్పెషల్లీ దిస్ మోడల్ ఆఫ్ డ్యూక్ ఇన్ కేటీఎం అనమాట. లైక్ ఇట్ గోస్ లైక్ జవలాగా వెళ్ళిపోద్ది. అందుకే చాలా ఇష్టం నాకు ఈ మోడల్ అంటే. యాక్చువల్లీ ఈ టైంలో జిమ్లో ఉండాలి, బట్ పండగ టైం కాబట్టి జిమ్ హాలిడే అనమాట. సో లైట్గా ఇంట్లోనే హోమ్ వర్కౌట్ చేసి దెన్ విల్ గెట్ రెడీ. డైలీ మార్నింగ్ అలా బీచ్లో వర్కౌట్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి క్లినిక్ వచ్చేస్తాను. అండ్ హాఫ్ డే క్లినిక్లోనే ఉంటాను. బట్ లంచ్ తర్వాత బ్రేక్ టైం అనమాట. బేసికల్లీ ఇది బ్రేక్ దేనికంటే ఈ టైంలో బేసికల్లీ లంచ్ టైం కాబట్టి పేషెంట్స్ ఎవరో రాదు. ఇదైనా కాదు, ఎక్కడైనా లైక్ ఎలాంటి హాస్పిటల్స్ అయినా క్లినిక్స్ అయినా ఈ టైం అంతా ఫ్రీగా ఉంటుంది లంచ్ టైం. ఇప్పుడైతే మనం బయటకు వెళ్తున్నాం, మళ్ళీ ఈవినింగ్ కల్లా వచ్చేయాలి, ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ క్లినిక్ ఓపెన్ ఉంటుంది. సో ఈ విండో పీరియడ్లో కంటెంట్ చేయడం, షార్ట్స్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇప్పుడైతే మనం గణేష్ దగ్గరికి వెళ్దాం. పండక్కి గణేష్ వైజాగ్ వచ్చాడు. సో లెట్ us గో అండ్ మీట్ హిమ్. ఫోటోషూట్ అది ప్లాన్ చేసాం, బట్ చూడాలి, అక్కడికి వెళ్ళాక తెలుసు కదా మాకు ఆ టైంకి ఏమనిపిస్తే అది చేయాలనుకుంటాం. సో ఫోటోషూట్ అనుకుంటున్నాం గణేష్ నేను కలిసి. సో వెళ్ళి ఫోటోషూట్ ప్లాన్ చేద్దాం, ఇంకా కొంచెం టైం అలా స్పెండ్ చేద్దాం. లెట్స్ హ్యావ్ సమ్ ఫన్ విత్ గణేష్. లెట్స్ గో. మనోడు ఒక లొకేషన్ చెప్పాడు, ఇక్కడ వైజాగ్ డ్రైవ్ ఇన్ ఉంటుంది కదా. సో లొకేషన్ చెప్పాడు, వచ్చాం, ఆడ ఇంకా రాలేదు. మినిమం టైం సెన్స్ లేదు మనిషికి. అండ్ బై ద వే రాహుల్, నీకు చెప్పలేదు కదా, 100 days
వ్లాగింగ్ చేద్దాం అనుకుంటున్నాను. నైస్. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ వ్లాగ్. డైలీ ఒక వ్లాగ్ వస్తుంది కంపల్సరీ. డైలీ ఏదో ఒక వ్లాగ్ వస్తుంది. డైలీ ఒక వ్లాగ్, ఐ మీన్ 100 వ్లాగ్స్ 100 days ఆఫ్ వ్లాగింగ్ చేద్దాం అనుకున్నాను. బట్ డైలీ వ్లాగా లేదంటే వన్ డే గ్యాప్ వన్ డే వ్లాగ్ అనేది నాకు ఇంకా అర్థం కాలేదు. ఎందుకంటే తెలుసు కదా మన షెడ్యూల్ అంత టైట్గా జామ్ ప్యాక్డ్గా ఉందో. సో చూడాలి, మ్యాక్సిమం డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఛాలెంజ్ దిస్ విల్ బీ కంప్లీట్లీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. స్పెషల్లీ మీకు లైక్ ప్రతిదీ చూపిస్తుంటాను, నేను తినే ఫుడ్ కానీ, షాపింగ్ కానీ, ఫ్యామిలీ, ఎవ్రీథింగ్, ఫ్రెండ్స్, మొత్తం అంతా అదనమాట. చూద్దాం ఏమవుతుందో. అండ్ బై ద వే నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ చెప్పాను. అండ్ రాహుల్, హీఈస్ మై ఫ్రెండ్, హీఈస్ మై బ్రదర్, హీఈస్ మై మేనేజర్. సో మనల్ని మొత్తం చూసుకునేది రాహుల్ అనమాట. క్లినిక్లో కూడా ఉంటాడు, ఎపిక్ చూసుకుంటాడు, అండ్ ఛానల్కి ఏమైనా కావాలనుకున్నా చూసుకుంటాడు, కంటెంట్ షూట్ చేయడానికి వాటికి హెల్ప్ చేస్తాడు. సో నా రైట్ హ్యాండ్ అనమాట రాహుల్. సో ఇద్దరం కలిసి అన్నీ నేను చేస్తాం. 1M కొట్టడానికి ఇది ఫస్ట్ స్టెప్. చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుందో. 130 ఎంత అయిందిరా? మినిమం 145 మనిషి మినిమం టైం 15 minutes లేట్ అయిన దానికి అంత ఎక్స్ట్రా చేయడం, అంత మాట్లాడడం చాలా బాగుంది. అదే ఈడు కానీ ఒక్క నిమిషం నేను వెయిట్ చేయించిన మమ్మల్ని ఎక్స్ట్రా చేయాలి. జనాలందరూ మళ్ళీ చూస్తున్నారా? మనోడు తిండి సంచలనం మీద ఎక్కడికి వెళ్తున్నాడు. అంత లేదు, ఎప్పుడు ఎక్కడికి డ్రైవింగ్ దగ్గరికి వస్తాం కదా, లెట్స్ గో సమ్వేర్ ఎల్స్ అని చెప్పి అన్నాం. ఈవినింగ్ అంటే షవర్మా కోసం ఎక్కడికి? పులావ్, కుక్కర్ పులావ్. ఇది కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎక్కువ చూసేస్తున్నాడు. వైజాగ్లో ఫుడ్ రీల్స్ అన్ని చూసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎలా ఉంటుందో తెలియదు, ప్రమోషన్ అవ్వదు తెలియదు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత బాగాలేదు అనుకో, ఇలా మొహాలు చూసుకొని అరే హో అని చెప్పి తేడా వస్తే ఏమైంది, వాట్ హ్యాపెండ్ చూపించావు. అదే మీ యూట్యూబర్ సబ్స్క్రైబర్స్కి చూపించలేదు ఇంకా దాన్ని చూపిస్తుందా? అరే ఇటు రండి సబ్స్క్రైబర్స్ చూపిస్తా ఒకటి. మెయింటెనెన్స్ అంటాడు, అయితే మెయింటెనెన్స్ అంటాడు చూసారా. అయిపోయింది, సంవత్సరం కూడా అవ్వలేదు. ఎరా సంవత్సరం అయిందా కారు కొని? మినిమం 6 months అయిందా కారు కొని? 6 months. నువ్వు ఎన్ని డెంట్లు పెట్టావు చెప్పదు ఇప్పుడు వచ్చినాయి? అంత పెద్ద డెంట్ నేను పెట్టింది లేదు, చాలా తక్కువ. స్క్రాచ్ లో డెంట్లు కాదు, పెయింట్ వేస్తే అయిపోద్ది. ఈ విండ్ షీల్డ్ మొత్తం స్మాష్ అయిన విషయం చెప్పావు నువ్వు ఎక్కడైనా? అది ఇన్సూరెన్స్ లో కవర్ చేశాను. ఇన్సూరెన్స్ కవర్ చేయి. ఇది అవుదనుకుంటున్నా ఇన్సూరెన్స్ అవుతుంది, కానీ ఎంత దూల తీరిపోతుంది. అవుతుంది ఆబ్వియస్. మినిమం 20 days ఉంచుకుంటాడు కార్ ఆడ దగ్గర. ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి అదే ఎక్కడ తీసుకొచ్చాడు, రెస్టారెంట్ ఎక్కడో ఎండలో కూర్చోబెట్టడానికి తీసుకొచ్చాడు వీడు. ఇక్కడే అటు చూడు, అంత కిచెనే ఉంది రెస్టారెంట్. అదే ఈ ఎండలో ఏంటో నాకు ఈ ఎలకోలం. అది అదే ఇన్స్టాగ్రామ్. నెక్స్ట్ ఎక్కడికి ఏమో తెలియదేనేస్తాడు వీడు. ప్రజెంట్ ఫుడ్ ఎక్స్కి వచ్చాం. ముందు బిర్యానీ అన్నాడు, అక్కడ కుక్క పొలం దెబ్బయ్యాక ఇప్పుడు బుద్ధిగా ఫుడ్ ఎక్స్కి వచ్చాడు. బై ద వే వి బోత్ ఆర్ వేరింగ్ సేమ్ షర్ట్స్ ఫ్రమ్ టోన్స్. కానీ లైక్ దీని రిప్రజెంటేషన్ నాకు చాలా నచ్చింది. సంతోషాల కలయికను జరుపుకుందాం టోన్స్తో. అవును మనోడు హీఈస్ ఆన్ మూవీస్, ఐ మీన్ స్క్రీన్స్, థియేటర్స్ లో. మా శ్రీరామ థియేటర్ సంగం సరత్తులో ప్లే అవుతుంది ఇప్పుడు. టోన్స్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. సో డూ గో అండ్ వాచ్. ప్రౌడ్ మ్యామ్, సో వెరీ ప్రౌడ్. మనం కూడా వెళ్దాం సూన్. బటర్ చికెన్ మనోడు ఇక్కడ లైట్ గా ఫుడ్ ఎక్స్ బేకరీ బఫే. ఏంట్రా ఇది బటర్ లో? ఇది బటర్ రా. మరి ఇది ఇక్కడ చూడు, ఇక్కడ బటర్ లో ఇది బటర్ చికెన్ బన్. పేర్లు ఓకే, కానీ చూడడానికి ఇదే బటర్ లో ఉందిగా. కంటికి కనిపించవని నిజాలు కాదు గణేష్. సో నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. 2024 అలాగైనా 1 billion కొడదాం అనుకుంటున్నాను. ఆ విషయం నీకు చెప్పాను కదా ఆల్రెడీ. సో దానికోసం నేను తీసుకుంటున్న ఫస్ట్ స్టెప్ ఇది 100 days ఆఫ్ వ్లాగింగ్ అని చెప్పాను కదా. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వ్లాగ్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వ్లాగ్. 100 days 100 vlogs. బట్ ఏంటంటే డైలీ పెట్టినా ఆల్టర్నేటివ్ డేస్ పెట్టినా అనేది స్టిల్ డైలమాలో ఉన్నాను. ఎందుకంటే తెలుసు కదా షెడ్యూల్ బాగా టైట్ అయింది మనది.
ఆల్టర్నేటివ్ డేసా? ఆన్ కెమెరా నువ్వు ప్రామిస్ చేస్తున్నావు. అండ్ ఫిక్స్. ఆల్టర్నేట్ డేస్ అంటే వీక్లీ కాదు 10 daysకి 5 vlogs వస్తాయని చెప్పి ఫిక్స్ అయిపోయింది. అది సో 100 days 100 vlogs, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు 1 million. 100 days అంటే 3 months వేసుకో. 3 months అంటే 6 months. 6 monthsలో అది 100 vlogs వస్తాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అది సంగతి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వద్దు, ఇదెందుకు? సో కరెంట్లీ ఫోటోషూట్కి తయారవుతున్నాం మనం. సో మంచిగా యూ కెన్ సీ అక్కడ ఏంటది దాన్ని ఏమంటారు, ర్యాంప్. ఎలివేషన్. దట్ ఈస్ అవర్ ప్రాపర్టీ టుడే ఫర్ ద ఫోటోషూట్. వీఆర్ డన్ విత్ ద షూట్ అయ్యాక అలా ఆర్కే బీచ్కి వచ్చాం. అండ్ వీ హ్యావ్ అవర్ ఫ్రెండ్ జోసఫ్ కొలిపాక. లేదా కోఇన్సిడెంటల్గా జోసఫ్ నేను మంచి మ్యాచింగ్ చేశాను. నేనే బాగున్నాను. ఇది బ్లాక్. నువ్వు అందగాడు లేదా బాబు? చాలా రోజులు జోసఫ్ మనం కలిసి వాడు ఏడిచేస్తున్నాడు. మన కలిసిలో నచ్చింది వచ్చి మనం నెక్స్ట్ మంత్ హైదరాబాద్ వెళ్తున్నాం. అవునా? చెప్పు వాడికి సర్ప్రైజ్. ప్రజెంట్ అయితే మేము అక్కడ మురిమిచ్చి తినడానికి వచ్చాం. నేను కాదు, మెయిన్గా ఏడాడు అక్కడ అదిగోండి అక్కడ కనిపిస్తున్నాడా, అక్కడ ఫోటోషూట్లో బిజీగా ఉన్నాడు. అది అయ్యాక ఇక్కడికి వస్తాడు. సో మంచిగా ఇప్పుడు అలా ముగ్గురు బీచ్లోకి వచ్చాం. మురిమిచ్చి తింటూ చిల్ అవుతున్నాం. అలా ఆర్కే బీచ్లో రౌండ్లు వేస్తున్నాం. ప్రజెంట్ అయితే కాఫీ తాగడానికి వెళ్తున్నాం. ఈ గణేష్ జోసఫ్ గారిని ఎప్పుడు కలిసిన తిండి 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 గణేష్ టు నైట్ మనకి చిన్న పార్టీ ఉంది, పబ్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో దానికోసం షాపింగ్ చేయడానికి జాక్ అండ్ జోన్స్కి తీసుకొచ్చాడు. మనోడు వచ్చాక షాపింగ్ ఏం చేస్తాడు చూద్దాం. ఓ మై గాడ్, భలే ఉంది కదా గణేష్. ఏంటది? వింటేజ్ సిరీస్ బై జాక్ జోన్స్. హలో అంటే సేమ్ కాదు, సేమ్ ఇలాంటిదే. మొన్న చెల్లికి టాప్ కొన్నాను, సేమ్ డిజైన్, నిజంగా అది చూడు. ఈ లైన్స్ వేసుకున్నారు, చూద్దాం ఎలా వీడు ఏం చేస్తే బయట అంటాడు. అది నీకు నచ్చిందా? టేక్ ఇట్ టేక్ ఇట్ టేక్ ఇట్ టేక్ ఇట్ రా. Bye. Have a nice day. Bye, Joseph. Bye, Rahul. Good night. Bye. Bye. సో గైస్, ఐఎమ్ బ్యాక్ టు హోమ్. అండ్ నైట్ ఫుల్గా డ్యాన్స్ చేశాను కదా, సో చలిసిపోయి ఇంకా పడుకోపోయాను. అండ్ దట్ ఈస్ హౌ అవర్ డే ఎండెడ్. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ వ్లాగ్. అనుకున్న 100 days ఆఫ్ వ్లాగింగ్ ఛాలెంజ్లో దిస్ ఈస్ హౌ ఫస్ట్ డే హ్యాపెండ్. అండ్ ఈరోజు అయినట్టు ప్రతిరోజు అంత ఎంటర్టైనింగ్గా ఉంటుందని లేదు. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా, ఇదంతా మేము ముందు ప్లాన్ చేయలేదు, వితౌట్ ఎనీ ప్లానింగ్ ఇదంతా అయింది. బట్ ఇట్ వాస్ గుడ్. వీ హ్యాడ్ నైస్ టైమ్, వీ హ్యాడ్ సమ్ గుడ్ ఫన్. మీకు కూడా వ్లాగ్ చేసి వీలైనంత వ్లాగ్ చేసి చూపించాను. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ ఈ వీడియో ఎక్కడ దాకా చూసినట్టయితే నాకు తెలిసి ఫుటేజ్ చాలా ఎక్కువ వచ్చి ఉంటుంది. అండ్ ఈ వీడియో ఎక్కడ దాకా చూసినట్టయితే డెఫినెట్లీ గివ్ మీ ఏ బిగ్ థమ్స్ అప్. అండ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఎందుకంటే వీ హ్యావ్ టు హిట్ 1 million యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ లైక్ ఒకటి అనుకున్నాను, 100 days 100 vlogs చేయాలని చెప్పి. బట్ కంటిన్యూస్గా యాజ్ ఐ టోల్డ్ యూ అవ్వదు, ఎందుకంటే చాలా టైట్ షెడ్యూల్ అయిపోద్ది. బట్ 100 vlogs అయితే వస్తాయి starting from this vlog. So stay tuned for all of them and make sure you subscribe to my channel and press the bell icon to get notified, so that మీరు ఎప్పుడు అప్డేటెడ్గా నోటిఫైడ్గా ఉంటుంది నేను పెట్టే కంటెంట్తో కానీ, వీడియోస్తో కానీ, వ్లాగ్స్తో కానీ, షార్ట్స్తో కానీ. And that's it for today's video. Let us all look good and feel good. Bye bye. With you till the day I die.